హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన పేతురు తాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16 నుండి 18 వరకు చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16 నుంచి 18 వరకు చదవండి. ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపులేదు గాని ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చదువుబడిన ఈ వాక్య లేఖన భాగములో నుంచి కూడి వచ్చిన మనందరితో ప్రభువు మాట్లాడులాగిన ఒకసారి అందరూ 2 చేతులు పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. అపోస్తలుడైన పేతురు సంఘానికి రాస్తున్నటువంటి మాటలు ఇవి. ఏమని చెప్తున్నాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మీకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 3 వాక్యాలను మనం గాని దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మనస్సు పెట్టి మనం గాని ధ్యానిస్తే, అపోస్తలుడైన పేతురు సంఘానికి యేసుక్రీస్తు వారి యొక్క శక్తిని, ఆయన రాకడను గూర్చి సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాను. దేని గురించి? యేసుక్రీస్తు వారి యొక్క శక్తిని మరియు ఆయన రాకడను గూర్చి సంఘానికి తెలియపరుస్తూ రాస్తున్నటువంటి మాటలు ఇవి. దేవుని బిడ్డలారా, పేతురు అంటున్నాడు, ఏదో కల్పితమైనటువంటి కథల వంటివి కాదు, లేదంటే చమత్కారకంగా మాట్లాడినటువంటి మాటలు కాదు. ఇంకా దీన్ని కొంచెం బాగా క్లుప్తంగా అర్థమయ్యేటట్లుగా చెప్పుకోవాలంటే, పేతురు సంఘానికి చెప్తున్నాడు, ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ కొరకు మీరందరూ సిద్ధపడాలి. రాకడలో ఎత్తబడిన వారికి మహిమ కలిగినటువంటి రాజ్యములో శ్రేష్టమైన స్థానం దొరుకుతుంది. కాబట్టి మీరందరూ ఇప్పుడు ప్రభు రాకడ కొరకు సిద్ధపడవలసినటువంటి గడియ అని సంఘానికి ఆయన తెలియపరుస్తూ చెప్తున్నాడు. నేను మీకు రాకడను గురించి చెప్తున్నానంటే ఏదో చమత్కారంగాను జ్ఞానయుక్తంగా నేను మీతో మాట్లాడడం లేదు, లేదంటే కల్పించినటువంటి కథల వలె ప్రభు రాకడను గురించి నేను మీకు తెలియపరచడం లేదు. ఓ నా ప్రియ సంఘమా, నేను కల్పన కథలు చెప్పట్లేదు, కల్పించి ఊహించుకొని సొంతంగా నేను మాట్లాడట్లేదు. మరి దేనిని బట్టి పేతురు ప్రభు యొక్క రాకడను గురించి చెప్తున్నాడంటే, దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఈ 3 వాక్యాలను మనం కానీ ధ్యానిస్తే, పేతురు యేసుక్రీస్తు యొక్క రాకడను గూర్చి సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు.
సంఘాన్ని ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని పురికొల్పుతున్నాడు. వారిని ఉత్సాహపరుస్తున్నాడు, వారిని బలపరుస్తున్నాడు. వారి ఆలోచనలు, వారి తలంపులంతా ప్రభు రాకడ మీద నిలవబడాలని ఆయన సంఘానికి బోధిస్తూ వస్తున్నాడు. అయితే ఆయన బోధిస్తున్నటువంటి బోధ సొంత జ్ఞానాన్ని బట్టి బోధిస్తున్నటువంటిది కాదు, లేదంటే కల్పించి ఊహించినటువంటి కథల వలె చెప్పినటువంటి మాటలు కాదు. కానీ దేవుని బిడ్డలారా, పేతురు యేసుక్రీస్తు యొక్క మహత్యాన్ని కన్నులారా చూశాడు. ఒకటి. రెండవదిగా అక్కడ రాయబడినటువంటి మాట, మహా దివ్య మహిమ నుండి అనగా ఆకాశంలో నుండి ఒక స్వరము కూడా వినబడింది. ఏంటిదంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. గమనించండి, పేతురు అంటున్నాడు, నేను ఊరికనే ఊహించుకుని ప్రభు రాకడ ఉంది, ఆ రాకడ కొరకు మీరు సిద్ధపడాలని మీతో నేను చెప్పట్లేదు. కానీ నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క మహత్యాన్ని నేను చూశాను. ఆయనను గూర్చి మహా దివ్య మహిమ నుండి అనగా ఆకాశములో నుండి దేవాది దేవుడు మాట్లాడడం, ఆయన స్వరము కూడా మేము విన్నాం. అదేంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే దేవుని బిడ్డలారా, కొంచెం బాగా గమనించండి. పేతురు యేసుక్రీస్తు ప్రభుతో కలిసి 3.5 సంవత్సరము ఆయనను వెంబడిస్తూ ఉన్నాడు సేవా పరిచర్యలో. ఆయన అనుకుంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఒక బోధకుడు, యేసుక్రీస్తు ప్రభు మనల్ని నడిపించేటువంటి ఒక నాయకుడు, ఒక ప్రవక్త, ఒక మంచి ఉపదేశకుడు అని సాధారణంగా అనుకుంటూనే ఉన్నాడు. కానీ నిజానికి యేసుక్రీస్తు దేవుని కుమారుడని, మెస్సయ్య ఆయనేనని, ఆయనే తన ప్రజల యొక్క పాపముల నుంచి విడిపించుటకు పరలోకములో నుండి పంపబడిన దేవుని కుమారుడని పేతురు ఎప్పుడు తెలుసుకున్నాడంటే, దేవుని బిడ్డలారా, రూపాంతరపు కొండ మీదకి యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను, యాకోబును వారితో పాటు పేతురుని తీసుకువెళ్ళినప్పుడు అక్కడ చూశాడండి పేతురు యేసుక్రీస్తు యొక్క మహత్యం ఏంటో. అక్కడ చూశాడు. అప్పటి వరకు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అనుకుంటున్నాడు. ఒక్కసారిగా ఆ కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరము పొందారు. దేవుని బిడ్డలారా, మహామహిమతో యేసుక్రీస్తు ప్రభువారు ప్రజ్వలింపబడుతూ ఉన్నారు. ఏ చాకలి వాడు కూడా చదువు చేయలేనంత తెలుపుదనముతో ప్రభు ఏం చేస్తున్నాడంటే మహిమతో ప్రజ్వలింపబడిపోతూ ఉన్నాడు. అంతేకాదు, అక్కడ ఒక స్వరం వినబడింది. ఏంటా స్వరము? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అప్పుడు ఖచ్చితంగా నిశ్చయించుకున్నాడండి పేతురు, ఈయనే దేవుని కుమారుడు, ఈయనే మన కొరకు వధించబడడానికి అభిషేకించబడిన దేవుని గొర్రె పిల్ల, ఈయనే మన కొరకు మరణిస్తాడు, సమాధి చేయబడతాడు, 3వ రోజున మరణాన్ని గెలిచి సజీవుడిగా లేచి పరలోకానికి వెళ్ళి మరలా ఒక రోజున మనందరి కొరకు తిరిగి వస్తాడని పేతురు అక్కడ నిశ్చయించుకొని, దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని సంఘానికి బోధిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, సకల మానవాళి పాపముల కొరకు గొలగొతా కొండ మీద వధించబడ్డారు, రక్తము చిందించాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున ఆయన సజీవుడిగా లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. అయితే మరలా ఆయన ఒక దినము రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా! ఎవరి కొరకు రాబోతున్నాడు? తన ప్రియమైనటువంటి సంఘము కొరకు రాబోతున్నాడు. అనుదినము వధువుగా అలంకరింపబడుతున్న పరిశుద్ధమైన మహిమ కలిగిన సంఘము కొరకు యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నాడు. అదే ఆయన రాకడను గురించి పేతురు సంఘానికి చెప్తున్నాడు. ఇవి కల్పించిన కథలు కాదు,
ఏదో జ్ఞానయుక్తంగా చమత్కారకంగా మీతో మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు. ఆయన మహత్యాన్ని చూశాను, అదేవిధంగా ఆయనను గూర్చి చెప్పబడిన మాట స్వరాన్ని నేను విన్నాను. కాబట్టి యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడని దేవుని బిడ్డలారా అక్కడ రాయబడింది. ఆయన రాకడను గురించి చెప్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ మాటలు విన్నప్పుడు కొంతమందిలో కలిగేటువంటి ఆలోచనలు ఏంటి? ఎవరు ఎక్కడికో వెళ్ళబడలేదు. యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడిన ఒక విశ్వాసి ప్రభు యొక్క రాకడను గూర్చినటువంటి సందేశాన్ని వినినప్పుడు, రాకడను గూర్చినటువంటి సమాచారాన్ని వింటూ ఉన్నప్పుడు వారిలో అనేకులు ఏమని తలంచుకుంటున్నారు ప్రభు రాకడను గురించి అంటే ఆ మాటలు కూడా చూడండి. అదే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3-4 వాక్యాలు చదవండి. అంత్య దినములలో అపహాసకులను అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చి, గమనించాలి, ఆయన అనగా యేసుక్రీస్తు యొక్క రాకడను గూర్చి ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ప్రభు రాకడను గూర్చి సమాచారం వినినప్పుడు కొంతమంది వాళ్ళు ఎవరునంటే దేవుని బిడ్డలారా అపహాసికులు. అంటే లోకపరంగా వాళ్ళు విశ్వాసులుగా ఉన్నప్పటికీ వారు లోకపరంగా అల్పకాలపు సంతోషాన్ని అనుభవిస్తూ నవ్వుకుంటూ వారి యొక్క ఆ ఆశలను కోరికలను తీర్చుకుంటూ ప్రభువుని వెంబడిస్తున్నామని మాయలో ఉండి నడిపించబడుతున్నటువంటి వాళ్ళు ఏమని చెప్పుకుంటారంటే అక్కడ రాయబడినటువంటి మాట, ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమైంది అంటే మన భాషలో చెప్పాలంటే యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు అని చెప్తూ ఉన్నారే. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి, నేను వెళ్ళి నేనుండే స్థలములో మీరుండులాగిన మీకొక నివాస స్థలాన్ని సిద్ధపరిచి నేను మరలా వచ్చి నేను స్థలంలో మిమ్మల్ని తీసుకువెళ్తానని చెప్పినటువంటి ఆ వాగ్దానపు మాటలన్నీ ఏమైపోయినాయి? సృష్టి ఆరంభం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగనే ఉన్నాయి. ఏదేదో భూమి మీద భయంకరమైన విపత్తులు జరుగుతాయి, అవి జరుగుతాయి ఇవి జరుగుతాయని చాలామంది అనుకుంటున్నారు. కానీ సృష్టి ఆరంభము ఎలా ఉందో నేటి వరకు కూడా ఇలాగనే ఉందని చాలామంది యేసయ్య రాకడను గూర్చి నిర్లక్ష్యపరచబడుతున్నారు. ప్రభు రాకడను గూర్చినటువంటి సమాచారాన్ని వినినప్పుడల్లా దేవుని బిడ్డలారా వారు ఎగతాళిగా అనుకుంటున్నారు. ఆయన వస్తాడు అంటున్నారు. ఇంకా ఎప్పుడండి వచ్చేది? వస్తే వస్తాడు, పోతే పోతాడు. ఉన్న 4 దినాలు ఈ భూమి మీద ఎలా ఉండాలంటే మన కోరికలను మన ఆశలను నెరవేర్చుకుంటూ సంతోషంగా ఆనందంగా జీవిస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలము ప్రభు రాకడను గూర్చిన సమాచారమును వింటూ ఉండగానే నీలో భయం కలగాలి. ఇక సమయం లేదు, ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలనేటువంటి ఒక ఆశ కోరిక ఈ రాత్రి నీలో బలంగా పురికొల్పబడాలి. ఆమేన్, హల్లెలూయా. నిజమే, ప్రభు రాకడను గూర్చిన సూచనలు ఇప్పటికే దాదాపు 70% ఈ భూమి మీద జరిగించబడుతూ ఉన్నాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలారా మనము ఆయన రాకడ సమీపించిపోయింది, చాలా దగ్గరగా ఉందని మనం గ్రహించిన వారమై మనకు ముందుగా ఉన్న పరిశుద్ధులు మనకు చేసిన ఈ ప్రకటనలను
మనం విని అంగీకరించి ఈ మాటలను మనం ఒప్పుకొని ఆయన రాకడ కొరకు ఈ రాత్రి మనం సిద్ధపడాలి. ఆమేన్. హల్లెలూయా. ఊరకనే విని రాసుకుని వెళ్ళిపోతే కాదు దేవుని బిడ్డలారా, ఈ మాటలు నీ హృదయంలో దాచుకొని నీ జీవితాన్ని సరిదిద్దుకొని ఈ వాక్య అనుసారంగా నువ్వు నడుచుకుని బ్రతికినట్లయితే ఖచ్చితంగా నీవు ప్రభు రాకడ దినానికి నువ్వు సిద్ధపడిపోతావు. ఆయన ప్రధాన దూత శబ్దముతో ఆర్భాట ధ్వనితో దేవుని బోరుతో వచ్చినప్పుడు రెప్పపాటులో మార్పు చెంది ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు నీవు మధ్యాకాశములోనికి మేఘాల మీద ఎక్కి వెళ్ళిపోతావు. అయితే ఆయన రాకడను గూర్చిన సమాచారం ఈ రాత్రి మనం వింటూ ఉండగా ప్రభు యొక్క ఉద్దేశం కూడా నీవు ఆయన రాకడకు సిద్ధపాటు కలిగి ఉండాలి. అయితే ఎలా ప్రభు రాకడికి మనం సిద్ధపాటు కలిగి వెళ్ళాలి? ఎలాగ ప్రభు రాకడకు మనం సిద్ధపడాలి? సమయం లేదు, రాకడ సమీపిస్తుందని చెప్తున్నారే, మరి ఆ రాకడకు సిద్ధపాటు కలిగి ఉండాలంటే ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి? ఈ రోజున కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. చూడండి, యాకోబు రాసిన పత్రిక మొట్టమొదటిగా 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రభు రాక సమీపించుతున్నది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం చదువయ్యా. ప్రభు రాక సమీపించుచున్నది కనుక. అదిగో ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. నా ప్రియ సంగమా, ఇక సమయము లేదు, ఆలస్యము లేదు, వచ్చేవాడు త్వరగా రాబోతూ ఉన్నాడు. గనుక మీరు ఓపికను కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. మీ హృదయములను మీరు స్థిరపరచుకొనుడి. చాలండి, ఇంకొకసారి చదువునాను. ప్రభు రాక సమీపించుచున్నది కనుక, ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది గనుక మీరు ఓపిక కలిగి మీ హృదయములను స్థిరపరచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూస్తూ వినాలి దయచేసి. ప్రభు రాకడకు సిద్ధపడి ఆయన రాకడలో ఎత్తబడి ప్రభుతో కలిసి యుగములు మనం జీవించాలంటే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఏం చేయాలి? యాకోబు చెప్తున్నాడు, మీరు విసిగిపోవద్దు, ఓపిక కలిగి ఏం చేయాలంటే దేవుని మాటలు వింటూ మీ హృదయములను మీరు ఏం చేసుకోవాలంటే స్థిరపరచుకోవాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలారా, ప్రభు రాకడికి రాత్రి నువ్వు సిద్ధపడి ఎత్తబడాలంటే నీవు ఓపిక కలిగి నీ హృదయాన్ని నీవు స్థిరపరచుకుంటే చాలు. ఈ రాత్రి నువ్వు ప్రభు రాకడలో ఎత్తబడిపోతావు. ఏం చేయాలట? ఓపికగా ఉండాలి, విసుగుపడిపోకూడదు, వేసారిపోకూడదు. అర్థమైందా? ఓపికతో ఉంటూ నీ హృదయాన్ని నువ్వేం చేయాలంటే స్థిరపరచుకోవాలి. చాలామందికి ఏంటి, నేను ఎన్నిసార్లు బాగా ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నా పడిపోతున్నాను, విశ్వాసంలో బాగా దృఢంగా ఉండాలనుకుంటాను జారిపోతున్నాను, పరిశుద్ధతలో నేను స్థిరంగా ఉండాలనుకుంటున్నాను జారిపోతున్నానే, ఏంటి ఎన్నిసార్లు అని విసుగుపడి చివరికి ఏం చేస్తారంటే ప్రార్థన చేయడం కూడా మానేస్తారు. ఏమనంటే నేను ఎంత ప్రార్థన చేసిన ప్రభువులో నిలవలేకపోతున్నాను, నేను ఎంత ప్రార్థన చేస్తున్నా ప్రభు మార్గంలో నడవలేకపోతున్నాను, ఇక నా ప్రార్థన ఎందుకు, చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అన్నట్లుగా కొంతమంది ప్రార్థన చేయడం మానేస్తున్నారు, మరి కొంతమంది దేవుని మందిరానికి రావడం మానేస్తున్నారు, మరి కొంతమంది దేవుని వాక్యాన్ని వినడము ధ్యానించడం మానేస్తున్నారు. ఎందుకంటే విసుగు చెందిపోతున్నారు. అయితే వాక్యం అంటుంది మీకు విసుగు రాకూడదు. ఎప్పటిదాకా? మీరు తుది శ్వాస విడిచేంత వరకు దేవుని బిడ్డ నువ్వేం చేయకూడదంటే విసుగు పడకుండా ఓపికతో నువ్వేం చేయాలంటే నీ హృదయాన్ని నీవు స్థిరపరచుకోవాలి.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా బాగా గమనించాలి. హృదయమును స్థిరపరచుకోవడము చాలామంది అనుకుంటారు చాలా సులభం అనుకుంటారు. నిజానికి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి శరీరములో ఉన్న ప్రతి ఒక్క అవయవము చెప్పిన మాట వింటది, కానీ హృదయము మనస్సు మాత్రము ఆ వ్యక్తి యొక్క మాట విననే వినదు. హృదయాన్ని ఎంత స్థిరపరచుకోవాలని ప్రయత్నించినా అది ఒక దగ్గర కుదురుగా ఉండదు. అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది. ఎందుకు కదులుతుంది? బాగా వినండి. హృదయములో పాపముగానుంటే దేవుని బిడ్డలారా అది ఒక్క దగ్గర ఉండదు. ఆ పాపం ఏం చేస్తుందంటే దేవుని బిడ్డలారా ఆ హృదయాన్ని ఎట్టు పడితే అట్టు ఈడ్చుకు వెళ్ళిపోతుంది. ఎట్టు పడితే అలాగా ఆ హృదయాన్ని మనసును ఈడ్చుకుని వెళ్ళిపోతుంది. అయితే ఈ రోజున హృదయాన్ని స్థిరపరచుకోవాలి, హృదయాన్ని నిలుపుకోవాలి. హృదయాన్ని ఒక చోట ఉంటున్నట్లుగా దానిని రాత్రి మనం ఏం చేయాలంటే మన మనస్సును మన హృదయాన్ని మనమే స్థిరపరచుకోవాలి. అయితే అది అటు ఇటు కదిలిపోతుంది, అటు ఇటు కదిలిపోతుందండి. మరి హృదయాన్ని రోజున ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలంటే మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి. ఓపిక కలిగి ఎలా స్థిరపరచుకోవాలి మన హృదయాన్ని కొన్ని మాటలు చెప్తాను, వినండి. చూడండి, కీర్తనలు 62వ కీర్తన 8వ వాక్యం. 62వ కీర్తన 8వ వాక్యం. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని చూడండి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించు, నీ హృదయములను కుమ్మరించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నా వైపు చూస్తూ వినాలి. హృదయము స్థిరంగా ఉండాలి. ఇందాక చెప్పాను, హృదయం అటు ఇటు కదిలిపోతుంది, పారిపోతుందంటే ఆ హృదయంలో ఏముందని? పాపం ఉంది. ఈ రోజున దేవుని బిడ్డ నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో స్థిరపరచుకోవాలంటే నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో ఏం చేయాలంటే కుమ్మరించాలి. అనగా హృదయంలో ఉన్నటువంటి సమస్త పాపము, దోషము, అపరాధము అంత ఏమవ్వాలంటే తొలగిపోయినట్లుగా, నీ హృదయము శుద్ధి చేయబడినట్లుగా, నీ హృదయము పవిత్రపరచబడినట్లుగా, నీ హృదయము దేవుని బిడ్డలారా ఏ పాపము లేకుండా సంపూర్ణంగా శుద్ధి చేయబడినట్లుగా నీ హృదయాన్ని నువ్వేం చేయాలంటే రాత్రి కుమ్మరించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలిసిన ఒక స్త్రీ ఉంది, హన్నా. కొన్ని సంవత్సరాల నుంచి ఆమెకు పిల్లలు లేరు, వివాహమైన. కారణం ఏంటి? ఆమె దేవుని మందిరానికి అయితే వస్తుంది కానీ మనస్సు నిలుపుకొని దైవ సన్నిధిలో ప్రార్థన చేయలేదు. మనస్సును స్థిరపరుచుకొని ధర్మశాస్త్రాన్ని చదవలేదు. మనసును స్థిరపరుచుకొని బలులు అర్పించలేదు, ప్రభువుని సేవించలేదు. నామకార్థంగా వస్తుంది, ప్రార్థిస్తుంది, బలులు అర్పిస్తుంది, ధర్మశాస్త్రాన్ని వింటుంది, తిరిగి వెళ్ళిపోతూ ఉంది. అయితే ఆమె గర్భము మూయబడిపోయింది. దేవుని బిడ్డలారా, ఒక రోజున ఆమె దేవుని మందిరానికి వచ్చి తన హృదయాన్ని కుమ్మరించుకొని, అనగా తన హృదయంలో ఉన్న ప్రతి పాపమును యెహోవా సన్నిధిలో బహు దుఃఖాక్రాంతురాలై తన హృదయంలో ఉన్న పాపమునంతా ఒప్పుకొని ప్రభు సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకొని శుద్ధి చేయబడి పవిత్రపరచబడిన హృదయం కలిగి ఆ దినం ఆమె ప్రార్థన చేసింది. అయ్యా, ఒక్క మగపిల్లవాడినిచ్చి నా మీద నా నిందను తొలగించవా? ఆ దినమున నువ్వు చేసే ఈ మేలుకి నాకు బిడ్డగాను పుట్టాడంటే ఆ పాలు విడిచిన దినమున నేను తీసుకుని వచ్చి వానిని నీ సన్నిధిలో నీ సేవ కొరకు ఇస్తానని హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థించింది. దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన దైవ సన్నిధికి ఎగిసి వెళ్ళింది. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఒక్క ఏడాది లోపల ఆమెకు ఒక చక్కటి మగపిల్లవాడిని ఇచ్చాడు. కారణం ఏంటి?
అన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వస్తున్న ఆమె ప్రార్థన దేవుడు ఆలకించలేదు. ఇప్పుడు ఎందుకు ప్రత్యేకంగా ఆమె ప్రార్థనను దేవుడు ఆలకించి ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చాడంటే, దేవుని బిడ్డలారు, ఇప్పుడు ఆమె చేసిన ప్రార్థనలో ప్రత్యేకత ఏంటంటే తన మనస్సును నిలుపుకొని ప్రార్థన చేసింది. తన మనస్సును ప్రభు సన్నిధిలో స్థిరపరుచుకొని ప్రార్థన చేసింది. ఎలాగంటే ఆమె హృదయాన్ని ప్రభు సన్నిధిలో ఏం చేసుకునింది? కుమ్మరించుకున్నది. ఏ పాపము లేకుండా అన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టి హృదయాన్ని కుమ్మరించుకొని శుద్ధి చేయబడిన హృదయముతో ప్రార్థించింది. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఒక ఏడాది లోపల ఓ చక్కటి మగపిల్లవాడిని ఇచ్చాడు. ఈ రోజున నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ హృదయాన్ని నువ్వు స్థిరపరుచుకోవాలంటే హన్నా వలె నువ్వు మారాలి. నీ హృదయాన్ని కుమ్మరించుకోవాలి. ఎందుకంటే నీ హృదయంలో అపవిత్రత ఉంది, నీ హృదయంలో దోషం ఉంది, నీ హృదయంలో అతిక్రమం ఉంది, నీ హృదయంలో దేవుని వాక్యమునకు విరోధముగా హేయమైన కార్యాలు ఉన్నాయి. ఆ కార్యాలు నీ హృదయాన్ని ఒక స్థిరంగా ఉండనివ్వకుండా అటు ఇటు కుదిపేస్తూ కలవరాలతో గండాలతో నింపేస్తూ ఉంది. అందుకే రాత్రి అటువంటి హృదయమును నువ్వు ప్రభు సన్నిధిలో ఏం చేయాలంటే కుమ్మరించుకొని ప్రభు రక్తములో నీ హృదయాన్నంతా కడిగి శుద్ధి చేసుకుంటే నీ హృదయం ఎలా అవుతుందంటే స్థిరపరచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. హృదయాన్ని కుమ్మరించకుండా నువ్వెంత ప్రార్థన చేసినా దేవుని సన్నిధికి వెళ్ళదు. హృదయాన్ని కుమ్మరించుకోకుండా నువ్వు ఎంత భక్తిని కనపరిచినా, ఎటువంటి ఘనకార్యాలు చేసినా వాటి యందు దేవుడు లక్ష్యం ఉంచడు. నువ్వేం చేయాలన్నా నీ హృదయాన్ని నిలుపుకొని, నీ హృదయాన్ని స్థిరపరుచుకొని అప్పుడు ప్రభు కొరకు నువ్వు ఎటువంటి కార్యాలు చేసినా అవి దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, ఆమేనని ముద్రేస్తాడు. ఇప్పుడు కాదు కానీ ఇంచుమించు ఒక 15-16 సంవత్సరాల ముందు నేను ఒక ప్రార్థన కూటానికి వెళ్ళాను. అక్కడ రోజు వాక్య సందేశాన్ని అందించాలి. పాటలు పాడుతున్నారు. వారిలో ఒక అతను వచ్చాడు, మైక్ ఎత్తుకుని ప్రారంభించాడు. దేవుని బిడ్డల చక్కటి స్వరం, ఎంత చక్కగా పాడుతున్నాడంటే అంత చక్కగా పాడుతూ ఉన్నాడు. నేను కళ్ళు తెరిచి చూస్తే ఆయన కళ్ళు మూసుకొని మైమర్చిపోయి పాడుతూ ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ కూడా ఆ పాట ఏందో చాలామంది ఆనందిస్తూ ఉన్నారు. నా మనసులో నేను అనుకుంటున్నాను, ఇంకొక పాట అతను పాడినా బాగుంటుంది, వినడానికి చాలా చక్కగా ఉంది కదా అనుకుంటున్నాను. సరే, అయిపోయినాయి. మొత్తానికి వాక్య పరిచర్య అంతా అయిపోయింది. అర్థమైందా దేవుని బిడ్డలారా? అతను కూడా వచ్చాడు, ప్రార్థన చేయించుకున్నాడు. విచిత్రమైన సంఘటన ఏంటంటే, ప్రార్థన చేసుకొని ఇంకా వెళ్ళే సమయంలో అతను జోబిలో నుంచి ఒక చిన్న ప్యాకెట్ తెచ్చాడు. మీకు తెలిసే ఉంటుంది. టప్పంట చించాడు దాన్ని. ఏం చేశాడు? వేసేసుకున్నాడు నోట్లో. అర్రే చిచ్చి, ఇంకొక పాట పాడిస్తే బాగుంటుంది అనుకున్నాను నేను. ఇతన్ని స్వరమా ఇంకంతే. ఇప్పుడు చనిపోయాడు, అతను లేడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే మనస్సు నిలుపుకోలే. పాట అయితే పాడాడు బాగా, కానీ దేవుడు అంగీకరించలేదు. ఎందుకని? తన మనస్సుని నిలుపుకోలే. మనస్సు ఎక్కడికి తీసుకెళ్ళింది? మత్తు పదార్థాలకు ఈడ్చుకెళ్ళిపోయింది, నీచమైన కార్యాలకు లాక్కెళ్ళిపోయింది మనస్సు. అందుకే అతడు ఎంత మైమరిచిపోయి పాడినా కూడా ఆ పాటను దేవుడు అంగీకరించలేకపోయాడు. దేవుని బిడ్డ, ఇప్పటి వరకు నువ్వు చేస్తున్న భక్తిని దేవుడు అంగీకరిస్తున్నాడో లేదో ఒక్కసారి నీకు నువ్వే పరీక్షించుకో. గంటల తరబడి ప్రార్థన చేస్తున్న బాగానే ఉంది. నీ హృదయాన్ని కుమ్మరించుకొని నీ మనసును స్వాధీనపరచుకొని ఉన్నావా? అలా లేకుండా నువ్వెంత ప్రార్థన చేసినా, ఎంత భక్తిని కొనసాగించినా దేవుని బిడ్డ, దేవుడు దాని యందు లక్ష్యం ఉంచడు. నీ మనస్సును ఏం చేసుకోవాలి? నువ్వు నిలుపుకొని ప్రార్థన చేయాలి, మనసును నిలుపుకొని భక్తి చేయాలి.
మనసు నిలుపుకొని ప్రభు కొరకు ఎటువంటి త్యాగమైనా చేయి. దాని యందు దేవుడు లక్ష్యం ఉంచి తగిన ప్రతిఫలాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అందుకే నీ మనస్సు ఈ రాత్రి ఏమవ్వాలంటే స్థిరపరచుకోవాలి. అలా స్థిరపరచుకోవాలంటే నీ హృదయాన్ని, నీ మనసుని ఏం చేసుకోవాలంటే కుమ్మరించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట కూడా చెప్తాను చూడండి. కీర్తనలు 119వ కీర్తన 11వ వాక్యం. మన హృదయాలు, మన మనస్సులు స్థిరపరచబడి ఉండాలంటే నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, మనస్సు స్థిరపరచబడి ఉండాలంటే అక్కడ మరొక పని చేయాలి. ఒకటి, మన మనసును, మన హృదయాలను ఏం చేయాలి? కుమ్మరించాలి. రెండవదిగా ఆ హృదయములో, ఆ మనస్సులో దేవుని వాక్యం ఉండాలండి. చూడండి, గాలి కొడుతుంది, పేపర్ పెడితే ఎగిరిపోతూ ఉంటుంది. అది ఎగరకుండా ఉండాలంటే ఏం చేయాలా? పేపర్ వెయిట్ పెట్టాలి. అదేవిధంగా దేవుని వాక్యాన్ని హృదయములో పెట్టుకోవాలి. ఒకటి, హృదయములో పాపము దోషము లేకుండా కుమ్మరించబడిన హృదయముగా, శుద్ధి చేయబడిన హృదయముగా ఉండాలి. రెండవదిగా నీ హృదయాన్ని, నీ మనస్సును నువ్వు స్థిరపరచుకోవాలంటే దేవుని బిడ్డ, ఆ మనస్సులో దేవుని వాక్యం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ డైరీలో కాదు, సెల్ ఫోన్లో కాదు, అలమారులో కాదు ఉండాల్సింది వాక్యం. ఈ రాత్రి ఎక్కడుండాలట? నీ హృదయములో ఉండాలి. నీ హృదయములో ఎంత వాక్యాన్ని నువ్వు నింపుకోగలుగుతావో దేవుని బిడ్డ అంతగా నువ్వు స్థిరపరచబడతావు. వాక్యము లేకపోతే చెదిరిపోతావు. జాగ్రత్త సుమి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభు వారు చనిపోకముందు శిష్యులందరినీ కూర్చుని పెట్టి వాళ్ళకి తన మరణాన్ని గురించి ప్రకటించినప్పుడు వారిలో ఒకడైన పేతురు అంటాడు, వారిలో ఆ శిష్యుల్లో అందరూ ప్రభు యొక్క మరణ వార్తను, ఆయన మరణ పునరుత్థానాన్ని గురించి చెప్తూ ఉంటే శిష్యులు విని చాలా బాధపడుతూ ఉంటే పేతురు అంటాడు వాళ్ళలో లేచి, ప్రభా, వీళ్ళైతే నిన్ను విడిచి వెళ్ళిపోతారేమో కానీ నేనైతే మాత్రము పొరపాటును కూడా నిన్ను విడిచి వెళ్ళను. అప్పుడు ప్రభు అంటాడు, వీళ్ళందరూ నన్ను విడిచి పారిపోతారేమో, నీవైతే ఏకంగా నేను ఎరగనన్ను 3 సార్లు అబద్ధం చెప్తావంటే ఆ మాట, నా వాక్యాన్ని పేతురు తన హృదయంలో ఉంచుకోలేదు. బాగా వినండి, ఉంచుకోలేదు. అసలు ఒప్పుకోలేదు. నన్ను ఏమనుకుంటున్నావు ప్రభా? ప్రధానుడని నేను, కేఫాని పేరు పొందిన వాడును, నేనేంటి నువ్వు ఎరగవని అబద్ధమే, నువ్వు ఎలా చెప్తున్నావు ప్రభా? సరే వెళ్ళు నాయన, నీతో వాదించలేని వెళ్ళిపో అన్నా. అంటే యేసయ్య చెప్పిన మాటను పేతురు దేవుని బిడ్డలారా అంగీకరించలేదు. యేసు ప్రభుని వచ్చారు, ఆ యేసు ప్రభుని పట్టుకున్నారు. రోమా సైనికులు అధికారుల గృహానికి తీసుకుని వెళ్ళిపోయారు. పేతురు దూరంగా ఉండి వెంబడిస్తుండగా దేవుని బిడ్డలారా అక్కడున్న వాళ్ళు వచ్చి అడిగారు, 3 సార్లు అడిగారు, యేసు శిష్యులలో నీ ఒకడివి కదా అని అంటే అతను అంటాడు, ఆయన ఎవరో నాకు. చూడండి, బాగా గమనించాలి. ఒకవేళ ప్రభు అక్కడ చెప్పిన మాటను తీసుకొని మనస్సులోగా ఉంచుకునిగా నుంటే అబద్ధమాడి ఘోరమైన పాపం చేసి ఉండేవాడా? నేను చెప్పే మాట మీరు మనసు పెట్టుకుని ఉంటే నా అర్థమవుతుంది. నా మాట మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు చెప్పాడు, ముమ్మారు నన్ను ఎరగవు అని అబద్ధం ఆడుతామనంటే పేతురు ఆ మాట తీసుకోవాలా, మనసులో ఉంచుకోవాలా. ఒకవేళ మనసులోగా ఉంచుకొని ఉంటే యేసు నీకు తెలుసా అని అంటే ఏం చెప్పుండేవాడు? నాకు తెలుసండి అని చెప్పుండేవాడు. అబద్ధం ఆడుండేవాడు కాదు. పేతురు అబద్ధం ఆడాడంటే కారణము యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఆ మాట హృదయంలో లేదు. ఆ తర్వాత యేసయ్య చూసిన తర్వాత అప్పుడు జ్ఞాపకం చేసుకొని అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటను మనసులోకి తెచ్చుకోగానే విరిగి నలిగిన మనసుతో వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈ రాత్రి కాల సమయమందు ప్రభు మాట నీ హృదయంలో లేకపోతే, యేసు ప్రభు యొక్క వాక్యం నీ హృదయంలో లేకపోతే అది స్థిరంగా ఉండదు. కానీ దేవుని బిడ్డ పాపము చేత, దోషము చేత అటు ఇటు ఊగిసలాడించి చివరికి నిన్ను నిత్య నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. అందుకే నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడే నీ మనస్సుని నువ్వు స్థిరపరచుకోగలుగుతావు. ఒకటి ఏం చేస్తుండాలి? ఆ హృదయాన్ని కుమ్మరించుకుంటూ శుద్ధి చేసుకుంటుండాలి. రెండవదిగా దేవుని వాక్యము చేత నీ హృదయాన్ని నింపుకుంటూ ఉండాలి. మూడవదిగా రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యంలో కానీ చూస్తే, ఎందుకనగా ఈ నిరీక్షణ, మైకలో చదువు నాన్న. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా దేవుని బిడ్డలారా, నీ హృదయమును, నీ మనస్సును స్థిరపరచుకోవాలంటే దేవుని ఆత్మ కార్యము నీ హృదయములో జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓపిక కలిగి నీ మనస్సును స్థిరపరచుకుంటేనే ప్రభు రాకడకు. అయితే దేవుని బిడ్డ, ఈ రాత్రి నీ మనస్సును నువ్వు స్థిరపరచుకోవాలంటే మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుని క్రియా కార్యము నీ హృదయంలో జరగాలి. ఏంటండి పరిశుద్ధాత్మని యొక్క క్రియ ఒక హృదయంలోనంటే, చాలా మంది అనుకుంటారు నేను పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాను, సర్వ సత్యములోనికి నడిపించబడుతున్నాను అంటారు. నిజానికి ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడంటే ఆయన చేసే మొట్టమొదటి కార్యం ఏంటంటే నీ హృదయంలో ఉన్న కాఠిన్యాన్ని, కక్షను, కార్పణ్యాన్ని తొలగించి దేవుని ప్రేమను నీ హృదయంలో సంపూర్ణంగా కుమ్మరించి, దేవుని బిడ్డ నీ మనస్సును నిమ్మలపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. హల్లెలూయా. చాలా మందికి ఈ అనుభవం ఉండదు. లోపల కక్షలు, కార్పణ్యాలు పెట్టుకొని ఉంటారు. మేము సర్వసత్యములో నడిపించబడుతున్నాం, ఉన్నతమైన ఉపదేశం అనుకుంటారు. కానే కాదు, పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించాలంటే రాత్రి దేవుని బిడ్డ ఖచ్చితంగా ఆయన క్రియ ఏంటంటే దేవుని ఆత్మ, దేవుని ప్రేమ నీ హృదయములో కుమ్మరించబడి ఉండాలి. మరి ఆయన ప్రేమ నీ హృదయములో ఉంటే నువ్వు పాపానికి త్రోవిస్తావా? పాపము చేయాలని మనసుని కలుగుతుందా? ఒకవేళ చేయాలనిపిస్తే నీ హృదయంలో ఉన్న దేవుని ప్రేమ ఏమని మాట్లాడుతుందో తెలుసా? నా ప్రియ బిడ్డ, నీ కొరకే కదా, నీ పాపం కొరకే కదా నేను సిలువ వేయబడ్డాను, మరలా నువ్వు ఈ హేయమైన కార్యాన్ని చేసి నన్ను సిలువ వేస్తావా అని ఆ ప్రేమ నీతో నీ హృదయంలో మాట్లాడి నిన్ను పాపములో పడిపోనివ్వకుండా దేవుని ప్రేమ నిన్ను ఒక పవిత్రమైన స్థితిలోనికి తీసుకొస్తుంది. అందుకే దేవుని బిడ్డ పరిశుద్ధాత్ముని క్రియ నీ హృదయంలో జరగాల ఈ రాత్రి. అదేంటంటే దేవుని ప్రేమ నీ హృదయంలో ఉండాలి. అప్పుడు నీ మనస్సు నిమ్మలంగా ఉంటుంది, నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, నీ మనస్సు దేవుని బిడ్డ స్థిరపరచబడుతుంది. ఒకవేళ ఆ కార్యం నీలో లేకపోతే నీ మనస్సును నీవు స్థిరపరచుకోలేవు. అందుకే ఈ రాత్రి ప్రభు రాకడకు నువ్వు సిద్ధపడాలంటే ఎంతో ఓపిక తెచ్చుకోవాలి. ప్రతిరోజు నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుని శుద్ధి చేసుకోవాలి. ఓపిక కలిగి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి నీ హృదయములో నింపుకోవాలి. వాక్యాన్ని ప్రతిరోజు పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని ప్రేమతో నీ హృదయం నింపుకోవాలి. ఈ మూడు కార్యాలు ప్రతిరోజు నీలో జరుగుతూ ఉన్నట్లయితే దేవుని బిడ్డ నీ మనస్సును నువ్వు స్థిరపరచుకున్న వ్యక్తి అవుతావు. అప్పుడు నీ మనస్సును ప్రభు రాకడ మీద ఉండాలని నువ్వు దానిని ప్రేరేపించి పురికొల్పి రాకడకు సిద్ధపరచబడతావు.
అందుకే యాకోబు భక్తుడు అంటున్నాడు, ప్రభు రాకడ సమీపిస్తుంది, మీరు ఓపిక కలిగి మీ మనస్సులను మీరు స్థిరపరచుకోండి. మీ మనస్సులు కదిలిపోయినాయంటే, మీ మనస్సుల్లో చంచలత్వం వచ్చిందంటే, మీ మనస్సులు అటు ఇటు పరుగులు ఎత్తినాయంటే మాత్రము ప్రభు రాకడలో విడవబడిపోతారు. మరి ఎత్తబడాలంటే రాత్రి దేవుని బిడ్డ నీ మనస్సును నీవు చెప్పాలి. అలా స్థిరపరచుకోవాలంటే ఏం చేయాలా? మొట్టమొదటిగా నీ హృదయాన్ని చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి, కుమ్మరించుకోవాలి. రెండవదిగా వాక్యమును నింపుకోవాలి నీ హృదయం నిండుగా. మూడవదిగా అలా ఉంటే నీ మనస్సును ఖచ్చితంగా ప్రభు రాకడకు సిద్ధపడినట్లుగా నువ్వు స్థిరపరచుకోగలుగుతావు. రెండవదిగా ప్రభు రాకడకు సిద్ధపడాలంటే ఏం చేయాలి? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9 నుండి చదవండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన. ఇక్కడ నుంచి గమనించండి, ఇక్కడ నుంచి మీరు అండర్లైన్ చేసుకోండి. మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు అదుగో క్రీస్తు దినమునకు అంటే అర్థం ఏంటంటే క్రీస్తు రాకడ దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచు. ఆ రెండు మాట చదువుదామా? మీరు అక్కడ నుంచి చదువు. మీరు యేసుక్రీస్తు వలనైనా, చూడండి, మీరు యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమున కనగా క్రీస్తు రాకడ దినము కొరకు మీరు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 మాటలు ఉన్నాయి, 3 విషయాలు ఉన్నాయి. చూడ్డానికి చిన్న పదాలుగా ఉన్న దేవుని బిడ్డలారా, అవి మనల్ని ప్రభు రాకడకు సిద్ధపాటు కలిగించి మహిమ కలిగినటువంటి వాక్యాలు అవి. ఒక వ్యక్తి ప్రభు రాకడకు సిద్ధపడాలంటే పౌలు చెప్తున్నాడు, మీరు యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై ఏం చేయాలంటమ్మా? యేసు క్రీస్తు వలనైనా అది నీతి ఫలములతో నిండుకోవాలట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా ప్రభు రెండవ రాకడలో ఎత్తబడి ఆయనతో పాటు యుగయుగములు మనం ఉండాలంటే, ఆయన రాకడకు సిద్ధపాటు కలిగి ఉండాలంటే, రెండవదిగా మనం ఎలా ఉండాలంటే యేసు క్రీస్తు వలన చెప్పాలి. అక్కడ యేసు క్రీస్తు అని రాయకుండా లేదు, అక్కడ ఏమని రాసింది? యేసు క్రీస్తు వలనైనా నీతి ఫలముతో నిండుకోవాలి. నా వైపు చూస్తూ ఉండాలి. నీతి ఫలములతో నిండుకొని ఉండాలని అంటే అది వేరేగా వచ్చి ఉండేది. దుర్నీతో, స్వనీతో, అవినీతో మరి ఏ నీతి ఉండేదో. కానీ అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా చక్కగా రాస్తున్నాడు, మీరు యేసు క్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకోవాలి అనగా, దేవుని బిడ్డలారా బాగా గమనించాలి, యేసు క్రీస్తు ప్రభు ద్వారా నువ్వు నీతిమంతునిగా మార్చబడాలి. ఆ నీతి వలన నీలో ఫలములు బయటికి రావాలి. అప్పుడే నువ్వు ప్రభు రాకడకు సిద్ధపడతావు. లేకపోతే మాత్రము విడవబడిపోయినటువంటి గుంపులో ఉండిపోతావు. దేవుని బిడ్డలారా గమనించాలి, నీవు నీతి కలిగిన వ్యక్తిగా మారాలి. ఈ రోజున ఎవరి వలన? వాళ్ళ వలనో వీళ్ళ వలన కాదు, లేదంటే నీ సొంత నీతిని బట్టి నువ్వు నీతి కలిగిన వ్యక్తిగా కాదు, కానీ యేసు క్రీస్తు ప్రభు ద్వారానే నువ్వు నీతి కలిగిన వ్యక్తిగా మారాలి. ఆయనే, ఇంకా చెప్పాలంటే ఆయనే నిన్ను నీతిమంతుడిగా మార్చాలి. ఎప్పుడు మారుస్తాడండి? రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం.
రోమాపత్రిక 5:9 చదువు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆయన ద్వారా ఉగ్రత నుండి. ఇంకొకసారి చదువయ్యా. కాబట్టి ఆయన రక్తము వలన, ఇప్పుడు చూడండి, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. ఇప్పుడు నీవు నీతిమంతులుగా. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఒక వ్యక్తిని ఎప్పుడు ఎలా నీతిమంతుడుగా మారుస్తాడట? ఆ వ్యక్తి నీతిమంతుడుగా మారాలని ఆశపడిన వ్యక్తి యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి, దేవుని బిడ్డలారా, తన పాపములను ఒప్పుకుంటే అప్పుడు ఆయన రక్తముతో ఆ వ్యక్తిని కడిగి వాని నీతిమంతునిగా మారుస్తాడు. చూడండి, ముట్టుకొని స్వస్థతలు, అద్భుతాలు చేసిన దేవుడు ఒక మనుషునిలో నీతిని కలుగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తాన్ని చిందించాడు. ఆయన చిందించిన రక్తమును నీ మీదగా వచ్చిందంటే, ఆ రక్తములను కడగబడితే దేవుని బిడ్డ, ఈ రాత్రి నీవు నీతి కలిగిన వ్యక్తిగా నీవు మారిపోతావు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి. అదే పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యం. కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొకసారి చదువయ్యా. కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి. ఒకటి, యేసుక్రీస్తు రక్తములో కడగబడితే నువ్వు నీతిమంతుడు అవుతావు. రెండవదిగా, ఆయన యందు విశ్వాసము ఉంచిన రోజున నీవు నీతిమంతునిగా మార్చబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన యందు విశ్వాసం ఉంచాలా. నీలో ఉన్న అవినీతిని, స్వనీతిని, దుర్నీతిని తీసి నేను ఒక మంచి వ్యక్తిగా మార్చగలిగిన శక్తి యేసు ప్రభువుకు ఉందని రాత్రి నువ్వు విశ్వసిస్తే, దేవుని బిడ్డ, నీలో ఎటువంటి అవినీతి ఉన్న తొలగించి ప్రభు నిన్ను నీతిమంతునిగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. జక్కయ్య ఒప్పుకున్నాడు కదా. చదవండి ఆ మాటను. లూకా సువార్త 19వ అధ్యాయంలో చెప్తాడు. జక్కయ్య ఒప్పుకుంటాడు. 8వ వాక్యం. మైక్లో జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా ఏమంటున్నాడు? ఇదిగో ప్రభువా. ఇంకోసారి ఇదిగో ప్రభువా. ఇంకొకసారి ఇదిగో ప్రభువా. మరొకసారి ఇదిగో ప్రభువా. ఎందుకు అన్నిసార్లు చదివిచ్చాను? బోధకుడా అని పిలవట్లేదు యేసుక్రీస్తు ప్రభుని జక్కయ్య, లేకపోతే పేరెత్తి పిలవలేదు యేసు అని. ఏమంటున్నాడు? ప్రభువాను సంబోధిస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే, జక్కయ్య విశ్వసించాడు యేసుక్రీస్తు ప్రభు అని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విశ్వసించాడు కాబట్టి పాపి అయిన మనుషుడుగా ఉన్న జక్కయ్య ఏమైపోయాడంటే అబ్రహాము కుమారుడుగా మారి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఈరోజు నా దేవుని బిడ్డ, నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నావా? నా భర్తను మార్చగలిగిన వాడు ఆయన, నా స్వభావాన్ని మార్చగలిగిన వాడు, నా బిడ్డలకు మంచి భవిష్యత్తును అనుగ్రహించగలిగిన వాడు, నా కుటుంబ స్థితిగతులను మార్చి ఆశీర్వదించగలిగిన దేవుడని ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచగలుగుతావా? ఈ రోజుల్లో చాలామంది అనుకుంటారు, ఇన్ని సంవత్సరాలు చేసు ప్రభుని నమ్ముకున్నామండి, మా ఇంట్లో కార్యం జరగట్లేదే, మేమందరూ యేసు ప్రభులోకి వచ్చేసాము, అయినా మా కుటుంబంలో దీవెన కలగడం. నువ్వు వచ్చావు, మందిరానికి వస్తున్నావు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచావా? ఆయన యందు సంపూర్ణమైన నమ్మకాన్ని నువ్వు ఉంచావా? దేవుని బిడ్డ, నువ్వు ఉంచితే, నువ్వు ఉంచినట్లుగానే ఆయన అంటాడు, నీవు నమ్మినట్లే నీకు జరుగునుగాక అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎక్కడ స్వస్థత పరిచినా కూడా ఆయన అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది, నీ విశ్వాసమే నీ కుటుంబాన్ని దీవించిందని చెప్తాడే కానీ నేను అని ఆయన గురించి చెప్పుకోలేదు. ఈరోజు నా దేవుని బిడ్డ, ఆయన యందు విశ్వాసం ఉంచు,
అప్పుడు నిన్ను ఆయన నీతిమంతునిగా మార్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూడండి, రోమాపత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. రోమాపత్రిక 2:13. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి, అదిగో ధర్మశాస్త్రమును అనగా దేవుని వాక్యమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ధర్మశాస్త్రము అంటే దేవుని వాక్యం అని రాసుకోండి. వాక్యాన్ని వినువారు కాదు, వాక్యానుసారంగా నడుచుకునేటువంటి వారు ఈ రాత్రి దేవుని బిడ్డలారా వారు నీతిమంతులుగా ఎంచబడతారు. ఒకటి, ఆయన రక్తము ద్వారా కడగబడితే నీతిమంతునిగా మారుతావు. రెండవదిగా ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నీతిమంతునిగా మారుతావు. మూడవదిగా ఆయన వాక్యమును వినడము కాదు కానీ దేవుని బిడ్డ దానిని అనుసరించి 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 నడుచుకున్న రోజున నీవు నీతిమంతునిగా నీతిమంతురాలుగా మార్చబడతావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు నువ్వు నీతిమంతునిగా మారి నీలో నుండి ఏం రావాలంట? నీతి ఫలములు రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క ఫలం చెప్తాను చూడండి, నీతి ఫలం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వాక్యం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి విశ్వాసమును బట్టి. మరలా చదువయ్యా. విశ్వాసమును బట్టి. ఆ మాట గుర్తుపెట్టు. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించేది. విశ్వాసం నీతి ఫలం అనమాట. విశ్వాసమును బట్టి హేబేలు దేవునికి కయ్యూను కంటే శ్రేష్టమైన బలి అర్పించెను. తర్వాత దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. ఇప్పుడు ఆ వాక్యం యొక్క సారాంశం ఏంటంటే హేబేలు నీతిమంతుడై అతని నుంచి వచ్చిన ఫలం ఏంటంటే జీవము కలిగిన దేవునికి తన అన్నైన కయ్యూను కంటే శ్రేష్టమైన బలి అర్పణను అర్పించినవాడు. ఇది నీతి ఫలం. ఇంకా చాలా ఉన్నాయి దేవుని బిడ్డలారా. హేబేలులో ఉన్నటువంటి నీతి ఫలం. హేబేలు నీతిమంతుడై యెహోవాకు శ్రేష్టమైనటువంటి బలి అర్పణ అర్పించాడు. అది హేబేలులో ఉన్నటువంటి ఒక నీతి ఫలము. ఈరోజున దేవుని బిడ్డ ప్రభు రక్తము ద్వారా కడగబడి విశ్వాసం ఉంచుకొని వాక్యానుసారంగా నడిపించబడి నీవు నీతిమంతునిగా మారిన తర్వాత నీలో ఉండవలసిన నీతి ఫలం ఏంటంటే శ్రేష్టమైన అర్పణ దేవుడికి అర్పించాలా. ఏ అర్పణ ఇస్తావు? హెబ్రీయులకు రోమాపత్రిక 12:1 చూడండి. రోమాపత్రిక 12:1. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. చాలండి. ఇది ఒక అర్పణ. నీతి ఫలం అంటే ప్రతిరోజున దేవుని బిడ్డలారా దేవునికి నిన్ను నీవే సజీవ యాగముగా అర్పించుకుంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 అందుకే దేవుని బిడ్డలారా పౌలు చెప్తున్నాడు, యేసు క్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొని నీతిమంతులుగా మారి
మనం అర్పించవలసిన, మనలో నుంచి రావాల్సిన ఫలములేంటి? ఇప్పుడు చెప్పాను కదా, శ్రేష్టమైన అర్పణ, బలి అర్పణ. ఏంటి ఆ బలి అర్పణ? మన ప్రాణాత్మ శరీరమును సజీవ యాగముగా యేసుక్రీస్తు ప్రభువుకి సమర్పించుకోవడం, ఇది నీతి ఫలం. తర్వాత చదవండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెప్పు, 1వ అధ్యాయం 9 నుండి చదవాలి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైనా, అదిగో రెండోది, మీరు యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలముతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు, అదిగో ప్రభు రాకడకు నిష్కపటులను, మూడవదిగా నిష్కపటులను, నిర్దోషులను, నాలుగవదిగా నిర్దోషులుగాను ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటి, ప్రభు రాకడకు సిద్ధపడాలంటే ఏం చేయాలి? ఎలా ఉండాలంటమ్మా? గట్టిగా చెప్పాలి. మీ ఓపికతో చెప్పట్లేదే, ఊరుకునే పెదాలు కదులుతున్నాయి. స్వరం ఎత్తి చెప్పాలి గట్టిగా. చెప్పట్ల, చాలా మంది గమ్ముగా ఉన్నారు. ఓపిక కలిగి హృదయములను స్థిరపరుచుకుంటేనే ప్రభు రాకడకు సిద్ధపడతాం. రెండవదిగా యేసు క్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకోవాలి. మూడవదిగా నిష్కపటులుగా మనం ఉండాలి. అప్పుడే ప్రభు రాకడకు మనం సిద్ధపడతాం. ఆమేన్. ఎలా ఉండాలంటామో, నిష్కపటము అంటే అర్థం ఏంటి? కపటము లేని వారముగా ప్రభు సన్నిధిలో ఉంటేనే అటువంటి వాళ్ళే దేవుని బిడ్డలారా ప్రభు రాకడకు సిద్ధపడి ఎత్తబడతారు. కపటముతో ఉంటే మాత్రము ఖచ్చితంగా విడవబడిపోతారు. ఈ రోజున దేవుని బిడ్డలారా ఎక్కడ చూసినా, ఎక్కడ గమనించినా కూడా ఎలాగుంది పరిస్థితులు అంటే అంత కపటమే. తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లుళ్ళ ప్రేమ, భార్య భర్తల ప్రేమ, ప్రతి ఒక్కటి ఎలా ఉందంటే ఆ సమయానికి, ఆ క్షణానికి కపటంగానే కనబడుతుంది. అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే నిష్కపటులుగా ఉండాలి. కపటము లేని వారిగా మారితేనే తప్ప వారు ప్రభు రాకడకు సిద్ధపడలేరు. ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఒక వ్యక్తిలోకి ఎందుకు కపటం వస్తుంది? దేవుని వాక్యాన్ని ఎంత వింటున్నా, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నా, దేవుని బిడ్డలారా సంఘ సహవాసములో ఉన్నా ఇంకా ఎందుకు కపటంగానే ప్రవర్తిస్తున్నారు? ఎందుకు వస్తుంది అసలు వారిలో కపటము? కొన్ని మాటలు చెప్తాను చూడండి. కీర్తనలు 10వ కీర్తన 4వ వాక్యం. 10వ కీర్తన 4వ వాక్యం. దుష్టులు పొగరికి యెహోవా విచారణ చేయుడను కొందరు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. 7వ వాక్యం చదవండి. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొకసారి 4 చదువు. దుష్టులు పొగరికి యెహోవా విచారణ చేయడను అనుకుందురు. యెహోవా విచారణ చేయడనుకుంటారు. ఇప్పుడు 7వ వాక్యం. వారి నోరు ఎవరి నోరు? దుష్టుల యొక్క నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి. ఈ 2 వాక్యాలను కానీ కలిపి మీకు అర్థమయ్యేటట్లుగా సులభంగా చెప్తాను. ఒక వ్యక్తిలోకి ఎందుకు కపటం వస్తుంది? డైరీలు వాక్యాలు రాసేస్తున్నా, రికార్డుల మీద వాక్య ఉపదేశాలు రికార్డ్ చేసుకుంటున్నా, ఎందుకు కపటం వస్తుందయ్యా అంటే వారిలో దుష్టత్వము వస్తుంది. దుష్టత్వం అంటే ఏంటి? ఎవరికో హాని చేయడం కాదు. దుష్టులు ఏమనుకుంటారట?
యెహోవా విచారణ చేయుడులే, యేసయ్య మమ్మల్ని పట్టించుకోలే, ఆయన ప్రేమ స్వరూపుడు. మేము ఎన్ని పాపాలు చేసినా, సినిమాలకు వెళ్ళినా, షికారులకు వెళ్ళినా, నోటికి వచ్చినట్లుగా నడుచుకుంటాం, మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నా మా గురించి ఆయన విచారణ చేయలే. చాలా మంచి దేవుడు. ఒకరోజు శుద్ధీకరణ కూటం జరుగుతూ ఉంది. ఒక ఆమె లేచి కొరత ఒప్పుకొనింది. నేను 2 రోజుల ముందు నా భర్తతో గొడవ వేసుకొని నేను భయంకరంగా తిట్టాను అన్నప్పుడు ఆమెది 2 మాటలు మాట్లాడకూడనటువంటి మాటలు కూడా మాట్లాడాను. ఇంకా డెప్త్గా దుర్భాషలు మాట్లాడాను. నాకు భలే బాధ కలిగింది. ఇన్ని సంవత్సరాలు దైవ సన్నిధికి వస్తా, దేవుని వాక్యం ఇంట ఎలా మాట్లాడావా మా నోటితో అని అడిగా నేను. మరుసటి వారము దిగులుగా ఉంది. ఆరాధన అయింది, ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయాను. తర్వాత ఆమెతో ఉన్నామని అడిగాను, అక్క ఎందుకు అలా ఉందేనంటే, మీ మీద కొంచెం బాధపడ్డారనా? ఏమనంటే, యేసు ప్రభు అంత ప్రేమ గలవాడు, దైవజనుడికి ఎక్కడుందమ్మా ప్రేమ అంటే, యేసు ప్రభు ప్రేమ గలవాడు, ఆయన సాక్షాత్తు వచ్చి మాట్లాడగలిగినంత స్థితి ఆమెదా? ఏమ్మా, ప్రభు మౌనంగా ఉన్నాడు. సేవకుడు చూడు అందరిలో నన్ను ఎందుకు అడిగాను? బాధపరచడానికి కాదు. అప్పుడైనా అది కలిగి ఏదదే అది వచ్చి రోషం వచ్చి బ్రతుకు మార్చుకుంటుందేమని నలుగురు అడిగానే తప్ప ఆమెను బాధించడం కాదు. ఆమె ఏమంటుంది, యేసు ప్రభు ఎంత ఏమేమి ఎట్టున్నా కూడా ఏం అడగడమ్మా, ఏం చేయడు, అడిగినవన్నీ చేస్తుంటాడు దేవుడు. తింటుంటే అంత అడిగి తినిస్తాడు దేవుడు. మేము ఎలాగైనా ఉండొచ్చు, మా జీవితాలు ఎలాగైనా ఉండొచ్చు అంటే వాళ్ళు అదే దుష్టత్వం. మమ్మల్ని గురించి దేవుడు విచారించాడు, అసలు మమ్మల్ని ఏమనుకోడు, మేము ఎట్ట చేసిన అటువంటి స్వభావం కలిగి ఉండడం దుష్టత్వం. అటువంటి వారిలోకి వస్తుందట కపటమైన మాటలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అటు దుష్టత్వం వచ్చిందంటే ఆటోమేటిక్గా నీ నోటి మాటలో నీ ప్రవర్తన కపటం వచ్చేస్తుంది. అందుకే దేవుని బిడ్డ, అటువంటి దుష్టత్వం నీలో ఉందేమో చూసుకో. ఏంటి ఆ దుష్టత్వము? ఇప్పుడు చెప్పాను కదా, ప్రభువు మమ్మల్ని ఏమనడు. ఎన్ని చేసినా, ఎంతో జీవించినా తాగతాం, తందనాలాడతాము, మళ్ళీ గుడికి వచ్చేస్తాం. గొడవ పడిందా, దుమ్ము రేపేస్తాం, మళ్ళీ గుడికి వచ్చేస్తాం. తేడా వచ్చిందా, ఏమైనా చేస్తాం, అది వరకు గుడికి వచ్చేస్తాం. యేసు ప్రభు ఏమనడమ్మా అనుకునేవాళ్ళు దుష్టులు. ఈ రోజున అటువంటి వారిలోకి వస్తుంది ఖచ్చితంగా కపటం. గుర్తుపెట్టుకో దేవుని బిడ్డ. రెండవదిగా చూడండి, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 8 నుండి చదవండి. త్వరగా చదవాలి, ఫాస్ట్. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 8 నుండి. అయితే ఎలుమా ఆ అధిపతిని, ఎలుమా అనేటువంటి ఒక వ్యక్తి ఆ అధిపతిని, ఆ బర్ యేసు అనేటువంటి అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని ప్రయత్నము చేసి వారిని ఎదిరించాడు. ఎలుమా అను పేరునకు గారడివాడని అర్థము. అందుకు పౌలు అంటాడు, సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై, సౌలు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై అతనిని ఎవరిని తేరి చూసి, ఎలుమా గారడి వాడిని తేరు చూసి, సమస్త కపటముతోను, అదిగో సమస్త కపటముతోను, సమస్త దుర్మార్గముతోను నిండినవాడా అపవాది కుమారుడా. మీరు కొంచెం బాగా వినాలి. ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడి మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎలుమా అనే ఒక గారడి వాడితో. బాగా గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఒక అధిపతి ఉన్నాడండి. అతని పేరు వచ్చి బర్ యేసు అని అర్థం. బర్ యేసు అతని పేరు. అతడు ఒకరోజు పౌలు బర్నబాలను పిలిపించాడు దేవుని వాక్యం వినాలని. అంటే వీళ్ళు చెప్పుకుంటున్నారు, అయ్యా ఆ 2 దైవజనులు చక్కటి వర్తమానం ఇస్తున్నారు,
ఆ మాటలు వింటూ హృదయాల్లో నెమ్మది కలుగుతుంది, సమాధానం వస్తుంది, ఆరోగ్యం కలుగుతుంది. ఆ మాటలను అంగీకరించినప్పుడు పాపక్షమాపణ కలుగుతుందని విని ఈ అధిపతి ఏం చేశాడంటే ఆ పౌలుని బర్నబాను పిలిపించుకుని మా ఇంట్లోకి వచ్చి వాక్యం చెప్పండి అన్నాడు. సరే, వాళ్ళు లేచి వాక్యం చెప్తుంటే ఆ అధిపతి దగ్గర ఒక అసిస్టెంట్ ఉన్నాడు. వాని పేరు వచ్చి ఎలుమా, అంటే అర్థము గారడివాడు. వీడేం చేస్తున్నాడంటే పౌలు చెప్తున్న వాక్యానికి డిస్కాట్లేస్తున్నాడు, విరోధంగా మాట్లాడుతున్నాడు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అభ్యంతరము పుట్టించేటట్లుగా, డౌట్ కలిగించేటట్లుగా మధ్య మధ్యలో ఈ ఎలుమ అనేవాడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తన అధిపతి బర్యేసు ఎక్కడ వాక్యం యందు విశ్వాసం ఉంచుతాడో, ఎక్కడ అతడు కూడా మారు మనసు పొంది రక్షణ పొందుతాడో, ఎక్కడ అతడు కూడా బాప్టిజం తీసుకొని యేసు ప్రభు బిడ్డగా మారిపోయి సమస్త కపటాన్ని వదిలిపెట్టి మంచి జీవితాన్ని జీవిస్తాడో భయపడి ఈ ఎలుమ అనేవాడు ఏం చేస్తున్నాడంటే, దేవుని బిడ్డలారా, తన అధిపతికి విశ్వాసం కలగకుండా ఉండేదానికి వాక్యం చెప్తున్న పౌలుకు విరోధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఆ ఎలుమని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే పౌలు అంటున్నాడు, సమస్త కపటముతోనూ దుర్నీతితో నిండినవాడా. అంటే దేవుని బిడ్డలారా, ఈ ఎలుమ అనేవాడు సమస్త కపటముతో నిండినవాడు. ఎందుకు వచ్చింది ఆ కపటం అంటే బాగా వినండి. తన అధిపతి వాక్యం యందు విశ్వాసం ఉంచకుండా విశ్వాసం కలగకూడదని అభ్యంతరపరిచాడు కాబట్టి అతనిలో కపటం వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలారా, విశ్వాసములో కదిలిపోయినప్పుడు కపటం అనేది వచ్చేస్తుంది. విశ్వాసం ఇంకా కొంచెం లోతుగా చెప్పాలంటే, ఎవరైనా వాక్యాన్ని వింటూ ప్రభువునందు విశ్వాసం ఉంచుకుంటున్నప్పుడు వారు విశ్వాసంలో ఉండకూడదని కదిలించడానికి కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని మాటలు మాట్లాడతారు. అలా ప్రవర్తించినప్పుడల్లా ఖచ్చితంగా వారిలో కపటం వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసములో ఉండకుండా విశ్వాసులు కదిలిపోయినప్పుడు ఖచ్చితంగా కపటం అనేది వచ్చేస్తుంది. పేతురు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉంటే మొదట నువ్వు నజరేయుడైన యేసు శిష్యుడు అంటే ఏం చెప్పుండేవాడు? అవునని ఉండేవాడు. ఎందుకంటే విశ్వాసం ఉంది, ఒకవేళ నన్ను సిలువేసిన బ్రతికిస్తాడని. విశ్వాసము లేదు కాబట్టే పేతురు కపటంగా అబద్ధం ఆడేశాడు. ఆయన ఎవరో నాకు తెలియదండి. 3.5 సంవత్సరం ప్రభువుతో కలిసిమెలిసి తిరిగిన యూదా ఇస్కరియోతుకు యేసుక్రీస్తునందు విశ్వాసము లేదు. అందుకే కపటంగా ఆయనను రోమా సైనికులకు అప్పగించేశాడు. ఈరోజున దేవుని బిడ్డ, విశ్వాసములోను నిలదొక్కుకోవాలి. విశ్వాసములోను కదిలిపోయినట్లయితే, కదిలిపోయిన అనుభవాలు నీలో కానీ వచ్చాయంటే ఖచ్చితంగా నీలో కపటం వచ్చేస్తుంది. భర్తతో అబద్ధము, భార్యతో అబద్ధము, లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా నువ్వు మాట్లాడతావు. ఎప్పుడంటే విశ్వాసములో నువ్వు కదిలినప్పుడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు తీసుకుని వచ్చి నిలవబెట్టారండి. రాజు అడిగారు, మీరేనా? సాష్టాంగ పడలేదు. వాళ్ళ కపటంగా నుండి మామూలుగా లేదండి, మేము బలవాళ్ళే, మేము కాదండి, మన శిష్యులు కంటి చూపు తగ్గింది, ఎవరు అనుకుని మమ్మల్ని పట్టుకొచ్చేసాడు. అబద్ధం ఆడుండేవాడు, కానీ విశ్వాసం ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, కపటంగా యథార్థంగా మాట్లాడేశాడు. రాజు అయిన నెబుకద్నెజరు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత కూడా మాకు లేదు. చూడండి, నీవు మమ్మల్ని తీసుకువెళ్ళి అగ్నిగుండములో పారవేస్తే మేము సేవిస్తున్నటువంటి మా దేవాది దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, శక్తివంతుడని విశ్వాసం కలిగి ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, రాజు దగ్గర కపటము లేకుండా నిష్కపటంగా ఉండి అగ్నిగుండములో పారవేయబడ్డారు. అందుకే రోజున ఒక వ్యక్తిలోని కపటము వస్తుందంటే, ఒకటి ఏం చేసినప్పుడు వస్తుందట కపటము? దుష్టత్వం కలిగి ఉన్నప్పుడు కపటం వస్తుంది. రెండవదిగా విశ్వాసములో కదిలినప్పుడు కపటం వస్తుంది. ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 1-2 వాక్యాలు.
హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 1-2 వాక్యాలు. వ్యాపించి ఇశ్రాయేలును విస్తారంగా వ్యాపించి ద్రాక్ష చెట్టుతో సమానముగా వారు ఫలములతో ఫలించిరి. ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచు వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను దుర్విశేషముగా చేసిరి. వారి మనస్సు కపటమైనది కనుక, అదుగో వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నొందుదురు. అదుగో హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలులో కూడా హృదయంలో కపటం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? వారు ద్రాక్ష చెట్ల వలె బహుగా ఫలించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటమ్మా? ఏం కట్టారంట? ఏం నిలిపారంట? అది ఏంటమ్మా? నేను మైక్లో చెప్పలే. ఏం కట్టారంట? పెద్ద 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 స్తంభాలు కట్టారు. అంటే దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవాది దేవుడైన యెహోవా నిలవబడవలసిన స్థానంలో ఎవరు నిలబడ్డారు? స్తంభాలు నిలబడ్డాయి. స్తంభాలు మనుషుల చేత రూపించబడిన స్తంభాలు. మీరు అర్థం చేసుకోండి, నిలవబడ్డాయి. అందుకే వారిలోకి ఏమొచ్చేసింది? కపటం వచ్చింది. ఈరోజు నా దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువుకి నీ జీవితంలో ఉండవలసిన ప్రథమ స్థానములో మరి ఏది ఉన్నా సరే, డబ్బున్నా, ఉద్యోగమున్నా, ఐశ్వర్యమున్నా, పొలమున్నా, పిల్లలున్నా, మరి ఏమున్నా సరే ఖచ్చితంగా వారిలోకి కపటం వస్తుంది. అందుకే దేవుని బిడ్డలారా, నీవు నిష్కపటముగా ప్రవర్తించాలి. కపటము రాకుండా చూసుకోవాలా. కపటం వస్తుందంటే దుష్టత్వం వలన వస్తుంది. దుష్టత్వం అంటే ప్రభు మమ్మల్ని చూడట్లేదు, మమ్మల్ని పట్టించుకోడు, మమ్మల్ని అసలు ఏమనడు అని అనుకుంటూ ఉండడమే దుష్టత్వము. అలా ఉంటే ఖచ్చితంగా నీలో కపటం వస్తుంది. రెండవదిగా, విశ్వాసములో నువ్వు కదిలిపోయావంటే ఖచ్చితంగా కపటం వస్తుంది. మూడవదిగా, ప్రభు ఉండవలసిన స్థానములో దేవుని బిడ్డ స్తంభం ఉండిందంటే ఖచ్చితంగా నీలో కపటం వచ్చేస్తుంది. అందుకే ఇటువంటి కార్యాలు నీలో ఉండకుండా నువ్వు ఎలా ఉండాలంటే కపటమే లేని వ్యక్తిగా ఉండాలి. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వాక్యం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడే, ఇతని యందు ఏ కపటమును లేదని. ఆమేన్, హల్లెలూయా. ఎవరు చెప్తున్నారండి నతనయేలును గురించి? సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడు? ఇదిగో ఇతడు ఇశ్రాయేలీయుడే, ఇతని యందు ఏ కపటము లేదండి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ నతనయేలు ప్రభు దృష్టికి కపటము లేని వాడుగా, ఒక మాటలో చెప్పాలంటే నిష్కపటమైన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఎలా సాధ్యపడింది? కపటము లేకుండా ప్రభు దగ్గర ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోగలిగాడు అంటే, దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా అతడు ఎవరంట చెప్పాలి? అతడు ఇశ్రాయేలీయుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఏమై ఉన్నాడంట? ఇశ్రాయేలీయుడే. ఇశ్రాయేలీయులకు దేవునికి సంబంధం ఏంటి? దేవుడు చెప్తాడు, ఇశ్రాయేలీయులు నా స్వాస్థ్యము, ఇశ్రాయేలీయులు నా ప్రజలు,
ఇశ్రాయేలును నేను మేపున గొర్రెలు అంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు నతానేలు ఇశ్రాయేలీయుడై ఉన్నాడంటే అర్థం ఏంటి? అతడు దేవుని ప్రజలలో ఒకనిగా చేర్చబడి ఉన్నాడు. అతడు దేవునికి స్వాస్థ్యముగా ఎంచబడిపోయి ఉన్నాడు. అతడు ఈ ప్రభు గొర్రెల మందలో ఒక గొర్రెగా ఎంచబడి ఆ మందలో మేపబడుతున్నటువంటి వ్యక్తి. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, ఇతనిలో ఏ కపటము లేదు. ఈ రోజున దేవుని బిడ్డ, నువ్వు నిష్కపటమైన వ్యక్తిగా, కపటము లేని వ్యక్తిగా నువ్వు మారాలంటే నీవు కూడా ఈ రోజున నతానేలు వలె నీవు కూడా ఇశ్రాయేలునిగా ఎంచబడాలి. అనగా నీవుగా ఉండకూడదు. యేసు ప్రభు యొక్క ప్రజలలో, జనములలో ఒకనిగా నువ్వు మారిపోవాలా. ఆయనకు స్వాస్థ్యముగా మార్చబడిపోవాలా. ఆయన మేపేటువంటి గొర్రెల మందలో నువ్వు ఒక గొర్రెగా ఉండాలి. అప్పుడే దేవుని బిడ్డ ఆయన ఏం చేస్తాడంటే నిన్ను కపటము లేని వ్యక్తిగా ఎంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదండి, నతానేలు ఫిలిప్పు వెళ్ళి చెప్తాడు, మోషే ఇంకా ప్రవక్తలు ఎవరి గురించి రాశారో ఆ లోకరక్షకుడైన యేసుక్రీస్తుని నేను కనుగొన్నాను అంటే ఆయన అంటాడు, నతానేలు ఎక్కడ అని అంటాడు, నజరేతు వాడు ఆయన. ఈయన అంటాడు, మన లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి, నజరేతులో నుంచి ఏదైనా మంచిదనేది వస్తుందా? ఫిలిప్పో, నువ్వే మాయలో పడిపోయినావా ఏంటి అంటే, ఇంచుమించు నతానేలుకి లేఖనాల్లో కూడా పట్టుంది. ఆమేన్, హల్లెలూయా. పాత నిబంధనలో ఎజ్రా శాస్త్రి ధర్మశాస్త్రములో ప్రావీణ్యతను కలిగి ఉన్నట్లుగా నతానేలు లేఖనాల్లో దేవుని బిడ్డలారా ప్రావీణ్యతను కలిగి ఉన్నాడు. అంటే దేనిని చూసినా సరే, ఏదో ఇచ్చినా లేఖనాలను అనుసరించే మాట్లాడతాడు ఆయన. ఈ రోజుల్లో చూడండి దేవుని బిడ్డలారా, ఎవరికైనా ఒక కళ వచ్చిందంటే ఆ కళ నిజమైనదా కాదా అనేది ఎలా తెలుసుకోవాలంటే లేఖనమును అనుసరించే ఉండాలి. నీకు ఒక ప్రేరేపణ వచ్చింది, అది దేవుని వాక్యానుసారంగా ఉంటేనేది సరైనది. నీకు ఒక ఆలోచన పుట్టింది, అది దేవుని వాక్యపు అనుసారంగా ఉంటేనేది సరైనది, లేకపోతే అది వేస్ట్. అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజు ఒక సంఘం, మన సంఘం కాదు, అది వేరే సంఘం, నెల్లూరులో కాపాడిపల్లిలో ప్రభు బల్ల ఆరాధన ఇవ్వబోతున్నారు. శనివారం శుద్ధీకరణ కూటం జరుగుతుంది. అంతలో ఆ కూటంలో ఒక సహోదరి బాగా అభిషేకం పొందుకుంటుంది. ఆమె భాషలు మాట్లాడుతుంటే అందరూ ఎక్కడో అక్కడ ఆగిపోయారు. అలా ఆలకిస్తా ఉన్నా. ఆమె ప్రవచించి ఓ నా ప్రియ సంఘమా, నా రక్తమును వెలపోసి కొనిన నా ప్రియమైన సంఘమా, ముద్దొచ్చేటట్లుగా ఉన్నావు నా సంఘమా, ఇదిగో రేపటి దినమందు జరగబోయే ప్రభు బల్ల ఆరాధనలో నా దాసుడు కాదు కానీ ఇదిగో నా దాసురాలైన ఈమె మీ అందరికి బలి ఇస్తుంది. ఆమేన్ ప్రభు, ఆమేన్ ప్రభు అంటున్నారు. పాస్టర్ గుండె పగిలిపోయి, ఏంట్రా ఇది, బలి ఇచ్చేది నేను కదా, దాసురాలు అంటుంది. ప్రవచించేసి అంత అయిపోయింది. పాపం పాస్టర్కి బల బాధ. పెద్ద ఆయన, ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన, పెద్ద అయిన పాపం ఆయన అడగలేకపోతున్నాడు. అడిగితే రిస్కులు వస్తాయేమో, లోపల బాధపడిపో. అంతలో ఒక విశ్వాసం వచ్చి, పాస్టర్ గారు రేపు ఆవిడని ఇచ్చేది బాల. ఏంటమ్మా, ప్రభు మాట్లాడాడు కదా, అది ఎట్లమ్మా? ఆయన సరిగ్గా చెప్పలేకపోయాడు పాపం. అందువల్ల ఆ సంఘంలో చించుమితో 13 మంది 14 మందిని ఆమె తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళి వాళ్ళకి రౌండ్ వేసేసి ఇప్పుడు ఆమె వేరే చర్చికి వెళ్ళిపోతుంది పాపం. ఎందుకు చెప్తున్నా, ఏది వచ్చినా సరే వాక్యాన్ని అనుసరించే ఉండాలి. నీకు ఒక దర్శనం వచ్చిందా, అది వాక్యానుసారంగా ఉండాలా. నీకు ఒక ప్రేరేపణ వచ్చిందా,
అందుకే నతానీలు ఫిలిప్పు చెప్పిన మాట గుడ్డిగా నమ్మలేదు. ఏమంటున్నాడు? లేఖనాలను బట్టి చూస్తే నజరేతులో నుంచి ఏది మంచిది రాదంటున్నావు, మరి నువ్వు ఎలా చెప్తున్నావు ప్రశ్నించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీవు కూడా గుడ్డిగా నమ్మకూడదు. నేను చెప్పిన ఎవరు చెప్పినా ప్రతి మాటను జాగ్రత్తగా ఆలకించాలి. వాక్యములో ఉందా లేదా అని పదే పదే పరీక్షించి పరిశీలించి చివరికి దాన్ని అంగీకరించాలా. ఏదంటే అది గుడ్డిగా నమ్ముకుంటూ వెళ్ళకూడదు. ఇక్కడ నతానీలు నమ్మలేదు అంటే లేఖనాల్లో ఆయనకి మంచి ప్రావీణ్యత కలిగి ఉన్నాడు. మూడవదిగా నతానీలు ఏ కపటము లేనివాడు నిష్కపటమైన వ్యక్తి అని సాక్ష్యం పొందడానికి కారణం ఏంటంటే నతానీలు ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు యొద్దకు వచ్చాడు. ఫిలిప్పు చెప్పాడు, నువ్వే వచ్చి చూడు, నీతో ఏది మాట్లాడినా లేఖనాలు అంటావు, నాకు పెద్దగా తెలియదు కానీ నువ్వే డైరెక్ట్గా వచ్చి అసలు ఆయన కాదో చూసుకో నువ్వు అని చెప్పి నతానీని పిలిచినప్పుడు నతానీలు వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, వెళ్తుండగానే ప్రభు అని అడుగో అతడు ఇశ్రాయేలీయుడు అతడు, లేఖనాల్లో ప్రాముఖ్యత కలిగిన వాడు నా ఎద్దుకు వస్తున్నాడు, ఇతనిలో ఏ కపటము లేదండి అన్నాడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా దేవుని బిడ్డ, నీవు కూడా నిష్కపటమైన వ్యక్తిగా నీవు మారాలంటే ఎలా ఉండాలంటే నతానీలు వలె నువ్వు దేవునికి స్వాస్థ్యముగాను, ఆయన జనములలో ఒకనిగాను, ఆయన మేపే మందలో ఒక గొర్రెగా ఉండాలి. రెండవదిగా లేఖనాల్లో ప్రావీణ్యతను కలిగి ఉండాలి. మూడవదిగా ప్రతి విషయంలో యేసు ప్రభు యొద్దకు రావాలి నువ్వు. అప్పుడు దేవుని బిడ్డ నీలో ఏ కపటం ఉండదు, నిష్కపటమైన వ్యక్తిగా ఉంటావు, రాకడలో నువ్వు ఎత్తబడిపోతావు. నాలుగవదిగా చివరిగా నేను చెప్పి ముగించేస్తాను. ఇప్పుడు చెప్పండి, ప్రభు రాకడకు సిద్ధపడాలంటే మొట్టమొదటిగా చెప్పాలి ఓపిక కలిగి హృదయ మనసును స్థిరపరచుకోవాలి. రెండవదిగా యేసు క్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకోవాలి. మూడవదిగా నిష్కపటమైన వ్యక్తులుగా ఉండాలి. నాలుగవదిగా నిర్దోషులై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉండాలంటమ్మా? దోషము కలిగిన వారముగా ఉండకూడదు. నిర్దోషులముగా మారితేనే ప్రభు రాకడలో ఎత్తబడతాం, సిద్ధపడతాం. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిలో చూస్తే ఆ చూపుల్లో కానీ మాటలో కానీ ఇవ్వండి, ఆలోచనలో కానీ ఖచ్చితంగా దోషం అనేది ఉంటుంది. అయితే ఆ దోషము తొలగిపోయి ఆ వ్యక్తి నిర్దోషిగా మారాలి. అప్పుడు ఆ వ్యక్తి ప్రభు రాకడకు సిద్ధపడతాడు, ఎత్తబడతాడు. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, ఒక వ్యక్తి నిర్దోషిగా మారాలంటే ఏం చేయాలి? కొంతమంది దోషం చేసేదన్నా నిర్దోషులుగా మారడానికి మాయ మాటలు చెప్తారు. ఏంటి? మాయ మాటలు చెప్తారు, మోసకరంగా ప్రవర్తిస్తారు. వారిలో ఉన్న దోషమును కప్పిపుచ్చుకునే దాని కొరకు అలా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. దోషమునుగా నువ్వు కప్పి పెట్టుకున్నావు అంటే రోజు రోజుకి అది ఏమవుతుందో తెలుసా? పెరిగి పెద్దదై ఒక దినము నీ జీవితాన్ని, కుటుంబాన్ని అంతం నొందిస్తుంది. అందుకే దేవుని బిడ్డ, ఈ రోజున నీవు నిర్దోషిగా మారాలంటే ఏం చేయాలో చూడండి, చదవండి. యోబు గ్రంథము 11వ అధ్యాయం 13 నుండి చదవండి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13 నుండి చదవండి. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నీవు నిర్దోషవై సంతోషించదవు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి దేవుని బిడ్డలారా, నీవు నిశ్చయముగా నిర్దోషిగా మారాలంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట జోఫర్ అనేటువంటి వ్యక్తి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల
నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతుల్లో నుండి చూచి దానిని విడిచి నీ గుడారములో దుర్మార్గతను తొలగించిన ఎడల నిశ్చయముగా నీవు నిర్దోషిగా మారుతావు. హల్లెలూయా. నీ మనస్సును చక్కగా పరుచుకోవాలంట. నీ మనస్సును ఏం చేయాలి? చక్కపరుచుకొని నీ చేతులను ఆయన వైపు చాచిన ఎడల, నీ చేతుల్లో ఉన్న పాపములను గుర్తించి విడిచిన ఎడల నీ గుడారములో ఉన్న దుర్మార్గతను, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాత్రి నువ్వు నిర్దోషిగా మారాలంటే, ఒకటి దేవుని బిడ్డ నీలో ఉన్న పాపమును, నీ గుడారములో ఉన్న దుర్మార్గతను తొలగించి, రెండు నీ మనసును చక్కగా నిలుపుకొని, మూడు ఆయన వైపు చేతులు చాపితే ఖచ్చితంగా ఈ రాత్రి నువ్వు నిర్దోషివే. హల్లెలూయా, హల్లెలూయా. దోషముతో ఉన్నావు దేవుని బిడ్డ, ఈరోజు నీలో ఉన్న దోషములన్నీ తొలగిపోవాలి. నీ దోషములన్నీ పరిహరించబడి ఈ రాత్రి నువ్వు నిర్దోషిగా మారాలంటే మొట్టమొదటిగా నీ మనస్సును చక్కపరుచుకో. నీలో ఉన్నటువంటి పాపములు, నీ గుడారములో ఉన్న దుర్మార్గతను నువ్వు తొలగించి కొట్టివేసి నువ్వు కానీ విడిచిపెట్టినట్లయితే ఆయన వైపు చేతులు చాపిన ఎడల నిశ్చయముగా నీవు నిర్దోషిగా ఎంచబడతావు. మనసును సరిచేసుకో. నీలో ఉన్న పాపమును, దుర్మార్గతను విడిచిపెట్టి ఆయన వైపు చేతులు చాపు. ప్రభా, నేను దోషిగా ఉన్నాను, నన్ను నిర్దోషిగా చేయి ప్రభా అని అడుగు. దేవుని బిడ్డ ఖచ్చితంగా నిన్ను ఆయన నిర్దోషిగా చేస్తాడు. అయితే దోషమును కప్పిపుచ్చుకోవాక, దోషము నీలో ఉన్నప్పుడు దేవుని బిడ్డ అది తొలగిపోవాలి. అది నువ్వు దాన్ని ఉంచుకోకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆదామును వచ్చి అడిగాడు, ప్రభు ఎందుకు ఈ పండు తిన్నావు? అతడు అంటాడు, హవ్వ ఇచ్చింది అన్నాడు. హవ్వను అడిగితే ఏమని చెప్పింది? సర్పం ఇచ్చింది. సర్పం చెప్పింది నేను తిన్నానా అంటే వారిలో ఉన్న దోషాన్ని ఒప్పుకోలేదు. దేవుని బిడ్డ వారి మనసును నిలుపుకొని వారు చేసిన పాపమును దేవుని పాదాల దగ్గర విరిగి నలిగిన మనస్సుతో ఒప్పుకొని ప్రభా కనికరించని చేతులు చాపుంటే నిశ్చయముగా వారిని నిర్దోషులుగా ఎంచుండేవాడు దేవుడు. కానీ వాళ్ళు ఏం చేశారు? దోషాన్ని ఒప్పుకోలేదు. ఒకసారి మన బ్రాంచీ సంఘంలో ఒక సంఘటన, ఒక అతను సెల్ ఫోన్ తీసుకొచ్చాడు. అప్పుడు కొత్తగా వచ్చున్నాయి. అతను వంట చేసే వ్యక్తి. ఆ రాత్రి అన్న మీ బ్రాంచీ దగ్గర ఉన్నాను, అక్కడ పడుకుంటానంటే పడుకోమని చెప్పాను. అతనితో పాటు కొంతమంది పిల్లలు కూడా పడుకున్నారు. పిల్లలు వాళ్ళకి తెలియలేదు అదేదో వింతగా ఉందని చెప్పి రాత్రికి ఫోన్ తీసేసి ఒకడు మట్టిలో పెట్టేసి దానిపైన తాటే కప్పి దాని మీద ఇసుక పోసి పెట్టున్నాడు. నేను విచారించాను, నలుగురు పిలిచాను, రా ఎరా అన్న. వాళ్ళు ఎవరు అన్నా మేము తెలియదన్నా. ఒకడైతే అన్నా నిజంగా ఒట్టనా అంటారు. ఇప్పుడు ఎందుకు మరి కొంచెం వాడిని చూస్తే, వాడు మాటలు చూస్తేనేమో అసలు ఆ ఫోన్ కూడా ఎట్టుంటుందో కూడా తెలియదు. ఎందుకో నేను సరేలేని చెప్పేసి ఇంక అతనికి వేరే ఫోన్ అన్న కొన్ని ఇస్తాము ఎందుకు అనుకుని బండి కూడా తీసి బయటకు వచ్చి నాకు అనుమానం వచ్చి వాడు అన్నాడు, చూసా ఒట్టు అన్నాడు. వాళ్ళందరిని పంపించి వాడు నిలబెట్టి నేను ఏమనరా, నాకు కానీ కోపం వస్తే మాత్రం బల కొడతాను. నిజం చెప్పే, నీకు తెలియక తీసేసుకొని ఉంటావు, లేదంటే సాతానుడు చెప్పుంటే తీసుకొని ఉంటావు. ఇచ్చేస్తే నేను వాళ్ళకి ఇచ్చేస్తాను రాను. 10 నిమిషాలు అడిగాను, అట్టన్నా ఇట్టానా. లాస్ట్ కన్నా కొట్టవు కదా, కొట్టను రాను. అవతలకి వెళ్ళి చూశాను నేను. ఆ తాటేకి తీసి నేరుగా తీసుకుని వచ్చి ఇచ్చాడు. ఏమనలేదు వాడిని, పో ఇంకోసారి ఎప్పుడు అటువంటి పనులు చేయదురా అంటే. చూడండి, చేసిన తప్పును ఏం చేయలేదంటే ఒప్పుకోలేదు, మభ్యపరిచేస్తున్నారు. అక్కడికక్కడ ఒట్టేస్తే ఇంకేం చేయాలమ్మా?
మామూలుగా ఒట్లు వేసుకుంటే లోకల్లో న్యాయస్థానంలో కూడా ఒట్టే ఇస్తుల్లమ్మా, కోర్టులో కూడా ఒట్టే ఇస్తుల్లా. ఒట్టేస్తే వాళ్ళు 99% సత్యమే చెప్తున్నాడు అనుకోవాలి. కానీ నిజానికి దేవుని బిడ్డలారా అక్కడ దోషమే. అందుకే దోషము నీలో ఉన్నట్లుగా చూసుకోవద్దు, తొలగించేసుకోవాలి, తొలగించేసేయాలి. దాన్ని నువ్వు తొలగించుకొని నీ మనస్సు నిలుపుకొని ప్రభు వైపు చేతులు చాపు. నీ మీదున్న దోషమంతటిని ఏం చేస్తాడు ఆయన? తొలగించేస్తాడు. దావీదు ఏడవలేదా? దావీదు మీద దోషం వచ్చినప్పుడు తన మనసు నిలుపుకొని తన పాపమును విడిచి ప్రభు వైపు చేతులు చాపి బ్రతిమలాడాడు. దేవాది దేవుడు కనికరించాడు, అతని దోషము తొలగించి నిర్దోషిగా ఎంచాడు. ఈ రోజున నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు నిర్దోషిగా మారాలంటే నీ మనసు నిలుపుకొని నీలో ఉన్న దోషములన్నీ విడిచిపెట్టి ప్రభు వైపు చేతులు చాపితే ఈ రాత్రి నువ్వేమవుతావంటే నిర్దోషిగా మారిపోతావు. నువ్వే ఎటువంటి దోషం ఉన్నా సరే ఈ మూడు చూడు, ఈ మూడు చెయ్యి, నీ మనసు నిలుపుకో. ఈలో పాపం ఉందని వాక్యపు వెలుగులో ప్రభు తెలియపరుస్తుండగా విడిచిపెట్టేసి ఆయన వైపు చేతులు చాపి బ్రతిమలాడు. నీ దోషమంతటిని తొలగించి నిన్ను నిర్దోషిగా ఆయన మారుస్తాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఆయన రాకడకు సిద్ధపరచబడాలంటే నీలో ఈ 4 కార్యాలు ఉండాలి. 1, ఓపిక కలిగి నీ మనసు నిలుపుకోవాలి. 2, యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకోవాలి. 3, నిష్కపటమైన వ్యక్తిగా ఉండాలి. 4, నిర్దోషిగా ఉండాలి. ఎప్పుడైతే ఈ 4 కార్యాలు నీలో ఉంటాయో దేవుని బిడ్డ నిశ్చయముగా ప్రభు రాకడకు నీవు సిద్ధపడతావో, ఎత్తబడతావో, ఆయనతో కలిసి యుగాలు జీవించగలుగుతావు. దేవుడు ఇటు కృపను మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన